హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా టాక్స్. మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అనేటటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలోనైనా వచ్చిద్ది. మనం ఉన్నప్పుడు మన ఎదురుగా బాగానే ఉంటున్నారు, కానీ మనం పక్కకి వెళ్ళిన తర్వాత కూడా అసలు మన గురించి వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారా, చెడ్డగా మాట్లాడుతున్నారా, అసలు వాళ్ళ మనసులో ఏముంది ఏంటి అనే తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళని సిన్సియర్గా మనమైతే ఇష్టపడుతున్నాము, కానీ వాళ్ళకు కూడా అదే సిన్సియర్గా వాళ్ళు కూడా మనల్ని కావాలనుకుంటున్నారా, లేదా వేరే ఇంకేదైనా ఆశిస్తున్నారా, మధ్యలో కొన్నాళ్ళు అట్లా మాట్లాడి వదిలేద్దాం అనుకుంటున్నారా, ఇలాంటివి ఏంటంటే మనకు అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ బిహేవియర్ చాలా తేడాగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఒక అనుమానం అనేది మొదలైద్ది అనమాట. కానీ వాళ్ళకు కూడా నిజంగా మన మీద ప్రేమ ఉందా లేదా, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం స్వీట్గా మాట్లాడతారు కదా, కాబట్టి మనకేంటంటే గట్టిగా నమ్మకం ఉంటుంది. వాళ్ళకు కూడా మన మీద ప్రేమ ఉంటుందని నమ్మకం కలిగిన తర్వాతే మనం వాళ్ళని ప్రేమించడం అనేది జరిగిద్ది. కానీ వాళ్ళ మనసులో పూర్తిగా మన గురించి ఏమనుకుంటున్నారో ఏంటో తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ నేను 3 నెంబర్స్ అనేవి ఇస్తున్నాను. ఇక్కడ 3 నెంబర్స్ గురించి చెప్పాను అనమాట. వాళ్ళ మనసులో మీకు లక్కీ నెంబర్ని లేదా మీకు ఇష్టమైనటువంటి నెంబర్ని, మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని మీరు ఒక నెంబర్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఏంటనేది 90% మీకు క్లియర్గా అర్థమైద్ది. కాబట్టి మీరు ఏదో ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ముందుగా అక్క, మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరిదన్నా నెంబర్ ఉంటే చెప్పండి అక్క, చెప్పుకోలేని సమస్యలతో కొంచెం మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ నేను చెప్పేటటువంటి గురువు గారు చాలా నమ్మకమైన వారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. గురువు గారి దగ్గర నుంచి మీకు నమ్మకమైనటువంటి సమాధానము, మీరు ఆ సమస్య నుంచి బయటపడేసే సమాధానం దొరుకుతుంది. అలాగే మీరు డబ్బుకు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీ యొక్క స్థితిగతిని బట్టి గురువు గారు ఏంటంటే మీకు న్యాయంగానే అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతానం లేకపోవటం, వివాహం కాకపోవటం, వివాహం ఆలస్యం అవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది మనకి గురువు గారి దగ్గర దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య చెబితే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 బ్యూటిఫుల్ రోజెస్ని చూపిస్తున్నాను. నెంబర్స్ వేసి 1, 2, 3 అని చెప్పేసి మీకు నచ్చిన నెంబర్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్లవర్స్, రోజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఫ్లవర్నే ప్రపోజ్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్లవర్ రూపంలో ఒక అబ్బాయి సిన్సియర్గా ఒక అమ్మాయికి ఫ్లవర్ కనుక ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి నిజంగా ఆ అమ్మాయిని సిన్సియర్గా కావాలనుకుంటున్నాడు, లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మాత్రమే అది మనకి ఏ రిలేషన్లోనైనా సరే మనకి ఫ్లవర్స్ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఫ్లవర్ని చూపిస్తున్నాను. మీరు 1వ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే మీరు ఇష్టపడే వ్యక్తి మీ గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారో ఇక్కడ మనం తెలుసుకుందాము. మీరు ఏ వ్యక్తినైతే ఇష్టపడుతున్నారో వారు మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారు, అంటే చాలా ఇష్టపడుతున్నారు. మీరు ఎంతగా అయితే వారిని ఇష్టపడుతున్నారో వారు కూడా అంతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కాకపోతే మీ ఇద్దరి మధ్య ఏదో బోరింగ్ అనేది నడుస్తుంది, అంటే బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా మీరు గడిపినటువంటి క్షణాల్లో చక్కగా ఎంజాయ్గా, ప్రేమగా, సంతోషంగా, సరదాగా మాట్లాడుకోవాల్సిన టైంలో ఏదో విషయాలు మాట్లాడుకుంటా, అంటే ఆ ఎంజాయ్ మూమెంట్లని గడపటం మీకు సరిగ్గా కుదరక ఒకరి మనసులో ఫీలింగ్స్ని ఒకరు ఫ్రీగా షేర్ చేసుకోలేక ఏదేదో మాట్లాడుకొని ఫ్రెండ్స్ గురించనో ఫ్యామిలీ గురించనో ఏదేదో మాట్లాడుకొని అలాగా బోర్ అనేది చేసుకున్నారు మీరు. అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మనమంటే ఇష్టము అది ఇదని చెప్పి ఊహించుకుంటే ఇక్కడేంటి ఇలాంటి మాటలు వస్తున్నాయి, ఫ్యామిలీ గురించి అమ్మంట నాన్నంట ఇలాంటివి చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మనసులో ఒక బోరింగ్ అనేది ఏర్పడింది. అది మీకు కూడా అర్థమైంది. నేనేంటి ఇలా మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసేసి వాళ్ళు కూడా తర్వాత బాధపడటం అనేది జరుగుతుంది.
అంటే మీరు అనుకుంటారు, ఈసారి ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా మాట్లాడాలి, ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా వాళ్ళతోటి చాలా ప్రేమగా సంతోషంగా వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటటువంటి మాటలు, అంటే మీరంటే ఇష్టము, మిమ్మల్ని మిస్ అవుతున్నాను, ఇలాంటి సంతోషంగా సరదాగా బయటికి వెళ్దాము, ఇలాంటి మాటలు మాట్లాడాలని చెప్పేసేసి వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఆ విషయాలు మాట్లాడటం వల్ల మీ ఇద్దరి మధ్య ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఏర్పడింది. అంటే ఫోన్ చేసినా ఇంకేముంది ఇలాంటి మాటలేగా అని చెప్పేసేసి అవతల వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి కొన్నాళ్ళు మీకు దూరంగా ఉండటం అనేది జరుగుతుంది. కాకపోతే వారికి కూడా వారి మనసులో మీ మీద ప్రేమ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు త్వరలో మీ దగ్గరకు రావటానికి అవకాశం అనేది ఉంది. వీళ్ళు కూడా ఇక్కడ మీరు చేసినటువంటి తప్పు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు కూడా మారటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అవతల ఉన్నటువంటి వ్యక్తి వారి మనసులో బాధపడుతున్నారు. అంటే నేను ఇట్లాగ దూరం పెట్టకుండా ఉండాల్సింది, ఇప్పటికే చాలా లాంగ్ అయింది, కదిలిస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడదామనే ప్రయత్నంలో ఉండి కూడా మాట్లాడకుండా సైలెంట్ అవుతున్నారు. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మార్చడము, ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించాలని, ఇంకాస్త అట్రాక్ట్ చేయాలని, ఈసారి ఇలాంటి మిస్టేక్స్ వచ్చి లాంగ్ అవ్వకూడదు, ఇలా దూరాలు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రయత్నాల్లో ఉన్నారు. గట్టిగా వచ్చి మిమ్మల్ని కదిలిస్తారు, కదిలించకుండా మాత్రం ఉండరు. వాళ్ళ పొరపాట్లు ఏంటనేవి వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ఇంకొంచెం అట్రాక్టివ్గా ప్రేమగా ఉంటే మీ ఇద్దరి బంధం అనేది ఈక్వల్గా ఉండటానికి, లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి బాగా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు చాలా అందంగా ఉన్నారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో మీరు వచ్చేసి చాలా అందగత్తెలు, అమ్మాయి అయితే చాలా అందగత్తె అని చెప్పి అవతల అబ్బాయి మనసులో మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు. అలాగే అమ్మాయి అయితే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అని చెప్పేసేసి ఆ అమ్మాయి కూడా నాది చాలా మంచి సెలక్షన్ అని చెప్పి అనుకుంటా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అనే వాటిని క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి అవతల వ్యక్తి చాలా బాగా ఆరాటపడుతున్నారు. అలాగే మీలో మార్పును కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే మీరు కూడా పనికిరాని విషయాలు కాకుండా పనికొచ్చే విషయాలు మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే వారి గురించి మాట్లాడాలని వారు కోరుకుంటున్నారు ప్రేమతోటి. నెంబర్ 2ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడే వ్యక్తి వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాము. ఆ వ్యక్తి ఏంటి అంటే మిమ్మల్ని దగ్గరగా, అంటే మిమ్మల్ని టచ్ చేయాలి, మీతో దగ్గరగా ఉండాలి, మీతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలని చెప్పేసి చాలా కలలు కంటున్నాడు. అంటే యువతల మీరు దూరంగా ఉండటం కాదు, ఎంతసేపటికి ఇలా ఫోనుల్లో మాట్లాడతాము, ఇలా మెసేజ్లు ఇలాంటివి కాకుండా మిమ్మల్ని తన కళ్ళ ముందల ఉంచుకోవాలి, తన కళ్ళతోటి చూస్తూ ఉండాలి, మీతో బయటికి వెళ్ళాలి, మిమ్మల్ని టచ్ చేయాలి. అంటే మీరు వాళ్ళకు బాగా నచ్చారనమాట. అంటే మీ అందం అనేది వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. అలాగా మీరు మనిషి కూడా చాలా అందంగా ఉంటారు. మిమ్మల్ని చాలా దగ్గరగా చూడాలి, దగ్గరగా చూస్తూ ఏదో ఒక కారణంతో బయటికి తీసుకువెళ్ళాలి, మిమ్మల్ని మీతో చక్కగా గడపాలి అని అవతల వ్యక్తి బాగా కోరుకుంటున్నారు. ఎక్కువగా వాళ్ళు ఏంటంటే మీతో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారనమాట. అంటే ఇక్కడ వాళ్ళకి అవతల వ్యక్తికి ఏంటంటే పెద్దగా ఎమోషన్స్ ఏమీ లేవు. అంటే ప్రేమ ఇలాంటివి, ఇవన్నీ ఎమోషన్స్ మీరు మాట్లాడకపోతే బాధపడతాము ఇలాంటివి ఏమీ లేవు వారి మనసులో ఏంటంటే మీ మీద అట్రాక్షను, అంటే మిమ్మల్ని టచ్ చేయాలి, ఇలా మీతో దగ్గరగా మాట్లాడాలి, ఇలాంటివి మాత్రమే వాళ్ళకి అర్థమవుతాయి. అంతేకాని మీరు ఏదేదో ఊహించుకుంటా, అంటే మిమ్మల్ని అదే ఒకవేళ మీరు పెళ్లి కాని వాళ్ళు అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారో లేదో కూడా అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ దాకా కూడా ఆలోచించరు. ప్రజెంట్ మీతో ఉండాలి, ప్రజెంట్ మీతో గడపాలి, ఏదో ఒక రూపంలో బయటికి రమ్మనాలి, బయటికి తీసుకువెళ్ళాలి. అలా అని మోసం చేసే ఉద్దేశం కూడా లేదు. కానీ గడిపిన క్షణాలైనా కూడా ఎంజాయ్ చేయాలి, మీతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి పనికిరాని మాటలు, ఈ మాటలు, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ వాళ్ళకు వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ అనేవి ఎక్కడా ఉండవు. వాళ్ళకి ఇవన్నీ అనవసరం.
మీ దగ్గరికి రావాలి, వచ్చామా, దగ్గరగా క్లోజ్ అయ్యామా, ఇట్లాంటివి కావాలి వాళ్ళకి. అంతేగాని ఈ మాటలు ఇవన్నీ వింటున్నట్లుగా ఉన్నా వాళ్ళకి అవి మైండ్లోకి వెళ్ళవు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి పని అయిందా లేదా ఇది మాత్రమే వాళ్ళకు ముఖ్యం. మీతో అంటే గడపాలి, మీతో దగ్గరగా క్లోజ్గా ఉండాలి, ఇది మాత్రమే వాళ్ళ టార్గెట్. అంటే వారి మనసులో మిమ్మల్ని ఆ యాంగిల్లో అలా ఎక్కువగా అందంగా ఉన్నారు అని చెప్పేసి మీ అందాన్ని ఆస్వాదించటము, మీ గురించి అలాగా ఆలోచించుకోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వారి మనసులో. కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్, ప్రేమలు ఇలాంటివి అనేవి, పెద్ద సెంటిమెంట్స్ అనేవి వాళ్ళకి టచ్ ఉండవు. వచ్చామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్లుగా ఉంటుంది అన్నమాట వాళ్ళ పని. అంటే కావాల్సినటువంటి ఫుడ్ని ఎలాగైతే ఒక బిర్యానీ తినాలని అనిపిస్తే ఆర్డర్ పెట్టుకొని అయినా సరే ఎలాగైతే తినేస్తామో అలాగా మీ మీద వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంది, మీరు నచ్చారు, మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఇది మాత్రమే వాళ్ళ టార్గెట్. వాళ్ళ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది. అంతేగాని వాళ్ళ ఫీలింగ్స్లో ఎక్కడ ప్రేమలు, సెంటిమెంట్స్, మీరు లేకపోతే పిచ్చోళ్ళు అయిపోవటము ఇలాంటివి ఏమీ ఉండవు. వారి మనసు అనేది ఎక్కువగా మిమ్మల్ని కావాలి అని కోరుకుంటుంది. అంటే మీరు వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా మీ అందం వల్ల కావచ్చు, లేదా మీ మాటలను వారు మీ మాటలకు అట్రాక్ట్ అయ్యి ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల ఏంటంటే వాళ్ళ దృష్టి పూర్తిగా మీ వైపు మరలిందనమాట. అంటే మీరే కావాలి అని బాగా కోరుకుంటున్నారు. అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వారి మనస్తత్వం మీకు అర్థమైంది కాబట్టి మ్యారేజ్ కాకపోతే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని సొంతం చేసుకోండి. అలాంటి వాళ్ళని వదలకూడదు. అలాంటి వాళ్ళకు వేరే రకంగా దగ్గర కాకుండా మీరు సొంతం చేసేసుకోండి. సొంతం చేసుకుంటే వాళ్ళు మీకు లాక్ అయిపోతారు. అదొక్కటి మాత్రమే మీరు తీసుకోవాల్సినటువంటి డెసిషన్. ఇక్కడ ఎవరైతే 3వ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో వారు మీరు ఇష్టపడే వ్యక్తి వారి మనసులో మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది ఏంటనేది తెలుసుకుందాం. మీరెంతైతే వారిని ఇష్టపడుతున్నారో వారు కూడా సేమ్ అంతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వారి మనసులో బలంగా ఒక ఆలోచన అయితే వాళ్ళని అంటే కూర్చోనివ్వటం లేదు, నుంచోనివ్వటం లేదు అన్నట్లుగా చేస్తుంది. ఏంటి అంటే ఏ విషయాన్ని కూడా మీరు వాళ్ళతోటి సరిగ్గా చెప్పట్లేదు, ప్రతిదీ సీక్రెట్గా దాచేస్తున్నారు. ఎంత ప్రేమగా ఉంటున్నా, ఎంత క్లోజ్గా ఉంటున్నా మీరు ఏ విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవటానికి సిద్ధంగా లేరని, మీరు వాళ్ళని నమ్మటం లేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే మీరు మీరేమనుకుంటున్నారు, అలా చెప్పొచ్చో లేదో, చెప్తే ఏదన్నా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అది ఇదని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అలా అనుకోవటం అదంతా వారికి అర్థమవుతుంది. అలా మీ దగ్గర నుంచి వాళ్ళు కావాలి అనుకున్నటువంటి విషయాలను వినలేకపోతున్నారు. అందుకని ఎందుకు వీళ్ళు నన్ను సిన్సియర్గా ఇష్టపడతలేదా అనేటటువంటి ఒక సందేహంతో వాళ్ళు మీతో కొంచెం దూరంగా ఉండటం అనేది జరుగుతుంది. కానీ వారికి ప్రేమ లేదా అంటే ఖచ్చితంగా మీ మీద ఉంది. అంటే మీరు చేసేటటువంటి ప్రవర్తన వల్ల వాళ్ళకు మీ మీద కొంచెం అనుమానం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ అనుమానంతో వాళ్ళు కాకపోతే ఎక్కువగా వేరే రకంగా అనుమానించిన అయితే లేదు, కానీ ప్రేమతోటి అనుమానించలేకపోతున్నారు. కానీ మీ బిహేవియర్ ఏంటంటే మేము దొంగలము అన్నట్లుగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మీ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు, మీరు నమ్మి మీరేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పేసేయండి. అలా చెప్పటం వల్ల వారి దగ్గర నుంచి మీకేమైనా సహాయం దొరకటానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఏదైనా డబ్బు పరంగా కానీ లేదా ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీరు వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం వారికి ఎక్కడా లేదు. కాబట్టి మీరు నమ్మొచ్చు. మీరు నమ్మకుండా ఇలాగే దూరంగా ఉంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని వదిలేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు మనుషులు కలవటానికి నమ్మకం అనేది ముఖ్యం. అలాంటి నమ్మకమే మీకు లేనప్పుడు అలాంటప్పుడు మేము మీతో ఎందుకు ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళల్లో మొదలవుతుంది. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళతో జీవితాంతం ఉండాలి అంటే మీరు నమ్మి వాళ్ళతోటి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోండి. అలాగే వాళ్ళు కూడా అంటే చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల ఏంటంటే దూరం పెరిగింది. ఆ దూరం వల్ల ఇక్కడ మీరు ఎంతైతే బాధపడుతున్నారో అవతల వారు కూడా అలాగే బాధపడుతున్నారు. వాళ్ళు అక్కడేం సంతోషంగా పార్టీలు చేసుకోవట్లా, ఎంజాయ్ చేయట్లా, మిమ్మల్ని మర్చిపోయి ఏం బ్రతకట్లా.
వారు కూడా మీ లోకంలోనే మీ గురించి ఆలోచిస్తా మీరెప్పుడు మాట్లాడతారా, మీరెప్పుడు ఫోన్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాకపోతే ఇలా నమ్మకం లేదు, నన్ను నమ్మనప్పుడు నాకెందుకు అనేటటువంటి ఒక బాధ వాళ్ళు మీకు ఫోన్ చేయకుండా వాళ్ళని ఆపేస్తుందన్నమాట. కాబట్టి మీ దగ్గర నుంచి వాళ్ళకు కొంచెం పూర్తిగా మంచిగా ఆ రెస్పాన్స్ అనేది దొరికితే వాళ్ళు జీవితాంతం మీతో కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎంతైతే నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో వారు కూడా అదే నమ్మకంతో అదే విశ్వాసంతో బతకటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళతోటి ప్రేమగా ఉండటానికి వాళ్ళు మీ నుంచి ఇంకా బాగా ఎక్కువగా ఆశిస్తున్నారు. వాళ్ళు మీతో చాలా అందమైన లైఫ్ను ఊహించుకుంటున్నారు. మీకు చాలా అందమైన లైఫ్ని ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అర్థమైంది కదా. ఇక్కడ 3 నెంబర్స్లో మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటనేది. ఈ 3 నెంబర్స్లో మీకు ఏ నెంబర్ ఎక్కువగా సెట్ అయింది, ఎవరెవరికి ఏ నెంబర్ సెట్ అయింది, 1నా 2నా 3నా అనేది మాత్రం మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు అంటే అవతల వాళ్ళ ఫీలింగ్ అసలు ఎలా ఉంది దాన్ని బట్టి మీరు ఏంటి అనేది చక్కగా క్లియర్గా అర్థమైపోయింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు, దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏమీ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి సెట్ అయితే ఒక్కొక్కరికి సెట్ కాదు. సెట్ కాలేదని అది అబద్ధమని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఇష్టపడే వాళ్ళకి మీ మీద నిజంగా వాళ్ళకు ప్రేమ ఉన్నా మీ ప్రేమ కూడా నిజమైతే ఖచ్చితంగా కలుస్తారు. కొంచెం ఏమన్నా మనస్పర్ధలు వచ్చి దూరమైనా కలుస్తారు. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.